ఈరోజు ఏపీలో ఏం నడుస్తుంది? భక్తుల మనోభావాలతో ఆటలు, బూతుల పురాణంతో రాజకీయం, ప్రత్యర్థులపై దాడులు, తప్పుడు కేసులు, అరెస్టులు, జైళ్లు. మేం అధికారంలోకి వస్తే రెట్టింపు పరిహారం అనే బెదిరింపులు. ముఖ్యమంత్రుల దగ్గర నుంచి టీడీపీ, జనసేన, వైసీపీ నాయకులు రాజకీయంగా ఎలా మాట్లాడుతున్నారో చూడండి. సభ్య సమాజం సిగ్గుపడేలా, జనం ఈసడించుకునేలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎలా వాడుతున్నారో చూడండి. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఏం చేశారు 2 ఏళ్లలో? మీరు బీకారా? ఇంకేమన్నా బీకారా? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తులు చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సైకో జగన్ చెప్పాడా లండన్ నుంచి ముందలు మింగేదాకెళ్ళాడు అక్కడికి. ఆ సన్న బియ్యం సన్నాసికి చెప్తున్నా, కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. జగన్ తాత ఏం పీకలా, తండ్రి ఏం పీకలా, ఈయనేం పీకుతాడా బాబు? భలే ఉన్నాం. అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు పెట్టి కొడతారు కొడకల్లారా. ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? వీళ్ళ మన రాజకీయ నాయకులు, వీళ్ళక మన ఓట్లేసి గెలిపించింది.